సంచారమే ఎంతో బాగున్నది. ఊరు నిడిసి గాలి మోటారెక్కినాది, మోటు మనుషుల నిడిసి స్వీటు మనుషుల చేరి మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి నడిమిట్లా కలిసేన ప్రేమల సుకుమారి సంచారమే. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతా ఆనందమేమున్నది, సంచారమే ఎంతో బాగున్నది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ ఆఫీషియల్. గోవిందా గోవిందా. ఈరోజు అయితే మనం ఎక్కడున్నామంటే తిరుమలకి వచ్చామన్నమాట శ్రీరామనవమికి. గోవిందా. శ్రీరామనవమికి అయితే మేము తిరుమలకి వచ్చాం. మీకైతే ఆల్రెడీ చరణ్ తెలుసు, ఎన్నో వీడియోలలో మీరు చూసే ఉంటారు. వీళ్ళైతే మా స్కూల్ ఫ్రెండ్స్, 4 years అయితే మేము అందరం కలిసి చదువుకున్నాం. ఇక్కడ ఆ కొబ్బరికాయ కొట్టేసి అందరం ఆ 7 కొండలు ఎక్కే ఒక శక్తిని మాకు ఇవ్వు స్వామి అని చెప్పేసి మొక్కేసి అయితే స్టార్ట్ అయ్యాం. హెల్త్ ఇష్యూ వల్ల అయితే గొంతు పోయింది, వీడియోలో అయితే ఎక్కువైతే మాట్లాడలేదు, వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి. అస్సలు మేము అనుకోలేదు మరీ ఇంతమంది వస్తారని. చాలా అంటే చాలా మంది వచ్చారు భక్తులు. అలిపిరి స్టార్టింగ్ లో ఎంతో సుందరమైన అద్భుతమైన కృష్ణయ్య దర్శనం చేసుకోవచ్చు మనం. చాలా సుందరంగా ఉంటాడు స్వామి, ఒక గోమాతతో ఒక ఫ్లూట్ పట్టుకొని ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటాడు. అయినా ఈ ప్రపంచంలో ఆయనను మించిన అందం ఎక్కడుంది? మదన మోహనుడు. ఇదైతే గోశాల, ఇక్కడ గోసేవ చేసుకోవచ్చు మనం. ఇక్కడ 7 జాతులకు సంబంధించిన ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటిదంటే ఇక్కడ గోపూజ కూడా చేసుకోవచ్చు మనం. రాజగోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంతో గంభీరంగా ఉంది. రాజగోపురం పేరు లాగానే గోపురం కూడా చాలా పెద్దగా ఉంది. వర్క్ చేస్తున్నారు పైన అయితే, పెయింటింగ్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు. తిరుమల అలిపిరి మార్గం ఇక్కడి నుంచే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్. మీకు రివర్స్ కనిపించవచ్చు ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పెట్టాం కాబట్టి. ఈ స్టోన్ సైడ్ కి అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. అలిపిరి మెట్ల మార్గాన వెళ్లే భక్తులు అయితే అందరూ దర్శనం చేసుకునే వెళ్తారు. జై శ్రీరామ్ అని స్వామి ఆ 7 సముద్రాలు అయితే ఎలా దాటాడు, అలా సులభంగా గోవింద అంటూ ఆ 7 కొండలు ఎక్కే శక్తిని మాకు ఇవ్వమని మొక్కి స్టార్ట్ అయ్యాం. చాలా ఘోరంగా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా ఆయాసం వస్తుంది 100 మెట్లకి. A few moments later. 500 ఆయాసం వస్తుంది. 500 ఆయాసం వస్తుంది. గైస్ 500 మెట్లు కూడా చక్కగా ఎక్కలేదు, ఆయాసం వస్తుంది. 100 మెట్లకు కూర్చున్నారు, 150 మెట్లకు కూర్చున్నారు, 250 మెట్లకు కూర్చున్నారు, 300 మెట్లకు కూర్చున్నారు. ఇప్పుడు 5 నిమిషాలు కూడా అయితే మళ్ళీ కూర్చున్నాం అంటారు. అలా చూడాల్సి మళ్ళీ కూర్చున్నారు. అలిపిరి మార్గంలో బెస్ట్ ఏంటిదంటే మనం ఎక్కుతుంటే ఎనిమల్స్, జంతువులు కనిపిస్తాయి. ఆ కొండల మధ్యలో నుంచి చూస్తుంటే అన్ని చిన్నగా కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో అన్న ఫ్రెండ్స్ తో అన్న రండి, సింగిల్ గా మాత్రం రాకండి, చాలా బోర్ కొడుతుంది. వద్దురాచారి శ్రీవారి మెట్ల మార్గాన వెళ్దామని అన్నా, లేదురా అలిపిరి మార్గాన వెళ్దాం, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అన్నాడు చెర్రీ. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎన్నో మెమోరీస్, ఎంతో ఫన్, ఒక బెస్ట్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు మా ఫ్రెండ్స్ తో. మేమైతే రీల్స్ చేస్తూ ఎక్కాం స్టెప్స్, ఇన్స్టాగ్రామ్ లో ఉంది, వెళ్ళి చూడండి. మొక్కళ్ళ పర్వతం చరణ్ ఈజీగా ఎక్కచ్చురా, చిన్నప్పుడు అంబాడలేదా అలానే సింపుల్ గా ఎక్కచ్చు అన్నాడు. మొక్కళ్ళతో ఎక్కుతుంటే పట్టవగటిలు సుక్కలు కనిపించాయి అంటారు కదా, మాకు కనిపించాయి. పైన ఎండ, కింద మెట్లు కాలుతున్నాయి. చాలా అంటే చాలా కష్టమైంది. చాలా ఈజీగా ఎక్కచ్చు అనుకున్నాం కానీ చాలా కష్టం. భగవంతుడి కృపతో అయితే మెట్ల మార్గం ఎక్కేసాం. గోవిందా. గోవిందా. ఈరోజు అయితే మనం ఎక్కడున్నామంటే తిరుమలకి వచ్చామన్నమాట శ్రీరామనవమికి. మాకైతే ఎంతో అద్భుతమైన మొదటి కడప దర్శనం అయితే అయింది. నన్ను చూడనీకి వచ్చారు నా పిల్లలు అని చెప్పి స్వామి వారైతే మాకు అద్భుతమైన దర్శనం ఇచ్చారు. కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు, అప్పుడు స్టార్ట్ చేసాము గోవింద నామాలు. గర్భగుడి లోపలికి వెళ్లేదాకా ఆపలేదు, ఒకరి తర్వాత ఒకరు చెప్తూనే ఉన్నాం. మా ఫ్రెండ్స్ అయితే అందరూ చెప్పారు, అలాగే లైన్ లో ఉన్న వాళ్ళందరితో కూడా చెప్పించాం. స్వామి వారు మా కష్టాన్ని చూసి, మా ప్రేమను చూసి 3వ లైన్ లో ఉన్న మేము లాస్ట్ టర్నింగ్ తిరిగితే మనం గర్భగుడిలోకి
లైన్లోకి వెళ్తాం, అప్పుడు గేట్లు ఓపెన్ చేసి ఈ లైన్లో వెళ్ళండి అని చెప్పేసి అయితే మాకు దర్శనం ఇచ్చాడు స్వామి. మొదటి కడప దర్శనం అయితే మాకు కలిగింది. అసలు ఆ లైన్లో ఎవ్వరూ లేరు, పదండి అని దుబ్బే వాళ్ళే లేరు. ఆల్మోస్ట్ 15 సెకండ్స్ దాకా దర్శనం చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ ఆనందాన్ని తట్టుకోలేక బయటికి వచ్చి ఫుల్ అరిచేశారు. స్వామి వారి కృప మామూలు కృప కాదండి, ఆయన ప్లానింగే వేరు. कृपया दिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् दयामृततरङ्गिण्यास्तरङ्गैरिव शीतलैः अपाङ्गैः. నిన్న శ్రీరామనవమి, కానీ మీ అయితే ఫొటోస్ దిగలేదు ఎందుకంటే మేము మొత్తం లైన్లోనే ఉన్నాం. 24 hours పట్టింది మాకు, అందుకే ఈరోజు అయితే మీ ఫొటోస్ దిగుతున్నాం. జస్ట్ 1 minute గెట్ అప్ చేంజ్. తిరుపతిలో ఒక రెండే ఫేమస్, ఒకటి తిరుపతి లడ్డు, రెండోది పేగమమ్మ అన్నప్రసాదం. ఇప్పుడైతే మనం పేగమమ్మ అన్నప్రసాదం చేయడానికైతే వెళ్తున్నాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా అంటే చాలా మంది ఉన్నారు. అలాగే శ్రీరామనవమి కాబట్టి చాలా అంటే చాలా భక్తులు వచ్చారు, చాలా రష్ ఉంది. ఎవరైనా అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేమైతే అందరం డొనేట్ చేశాము. జస్ట్ నేమ్ టైప్ చేసి మీ నెంబర్ టైప్ చేసి మీరు ఎంతైతే అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ టైప్ చేస్తే QR కోడ్ వస్తుంది, డొనేట్ చేయొచ్చు. ఇక్కడ డిస్కషన్ ఏంటిదంటే కొంతమంది కార్కి వెళ్దాం అంటున్నారు, కొంతమంది బస్కి వెళ్దాం అంటున్నారు. ఇప్పటికే టైం అయితే 1 అవుతుంది. మనం బస్కి వెళ్తే ఇవన్నీ విజిట్ చేయలేమని చెప్పేసి అయితే కార్ అయితే చూజ్ చేసుకున్నాం మేము. మార్నింగ్ బస్కి వెళ్తే అన్ని టెంపుల్స్ విజిట్ చేయొచ్చు, కానీ ఆఫ్టర్నూన్ అయితే చాలా కష్టం. మనం వెళ్తున్నాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చిత్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, అలాగే ఆకాశగంగా, పాపనాశం, ఇవన్నిటికైతే 200 అయితే తీసుకుంటున్నారు ఒక 1%కి. గోవిందా హాయ్ గైస్, ఇప్పుడైతే మనం తిరుపతిలో ఉన్న మెయిన్ టెంపుల్స్ చిన్నవి, శిలాతోరణం, పాప వినాశనం, అలాగే శ్రీవారి పాదాలు ఇలాంటివి అయితే వెళ్తున్నాం. ఒక 1%కి అయితే 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు కూడా వస్తే తప్పకుండా అయితే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికి చూపిస్తాం. బాయ్ బాయ్. గోవిందా గోవిందా. ఇప్పుడు మనం 6 ప్లేసెస్కి వెళ్తున్నాం. వీటి స్టోరీస్, స్వామి లీలలు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. పోయిన శ్రీరామనవమి వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నాకైతే ఈ రోడ్ చాలా ఇష్టం. మనం ఈ టెంపుల్కు విజిట్ చేసే రోడ్డు చాలా బాగుంటుంది. ఏమన్నా ఉంటుంది అసలు, లొకేషన్ మాత్రం మొత్తం గ్రీనరీ ఉంటుంది. ట్రెక్కింగ్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ 6 ప్లేసెస్ కూడా మొత్తం అడవిలోనే ఉంటాయి. అలాగే 6కి అయితే ఈ రోడ్ అయితే క్లోజ్ చేస్తారు. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎనిమల్స్ వస్తాయి అని అయితే క్లోజ్ చేస్తారు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే శ్రీవారి పాదాలు. స్వామి వైకుంఠం నుంచి ఫస్ట్ భూమి పైన పాదం మోపిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అయితే గుట్ట పైన ఉంటుంది, చాలా హైట్ లో. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. శ్రీవారి పాదాలు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడనే కాలు మోపిన ప్లేస్ అన్నట్టు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి చూస్తే మీకు డైరెక్ట్ టెంపుల్ కనిపిస్తుంది, చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తిరుమల అంటేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లీనింగ్ అయితే ఇస్తారు. చూడండి గాయస్, గార్డెన్ అయితే ఎంత అద్భుతంగా ఉందో, ఎంత గ్రీనరీగా ఉంది. లొకేషన్ కూడా ఎంత అంటే ఎంత బాగుంది చూడండి.
చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. చూడండి అది కోడి, ఇది ఒక రకమైన కోడి. ఏంటిది? హరే కృష్ణ హరే కృష్ణ. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇదే శిలాతోరణం 2500 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఇంకా అలానే ఉంది. తిరుమలలో ఫేమస్ ప్లేస్ అని కూడా చెప్తారు. చెప్పు మనం పోయేది నెక్స్ట్. చెట్ల తీర్థం అట. చెట్ల తీర్థం కాదు అది, చక్ర తీర్థం. చెట్ల తీర్థం. చెట్ల తీర్థం అంటే ఇట్లా వాటర్ వస్తాయి కాబట్టి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ అది రాంగ్, అది కాదు. చెట్ల తీర్థం అంటే చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కొన్ని భోజనాలు వండుకుంటాం అన్నమాట. అది చెట్ల తీర్థం, ఇది చక్ర తీర్థం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వచ్చి అవతారం ఉంటాడు. ఇక్కడ వెంకటేశ్వర నరసింహస్వామి కూడా వస్తాడు ఇక్కడికి. ఇది రెయినీ సీజన్ కాదు కాబట్టి ఇక్కడైతే వాటర్ అంత బాగా రావట్లేదు, కొన్ని నార్మల్ వస్తున్నాయి. అదే రెయినీ సీజన్ అయితే మొత్తం వాటర్ దీని లెవెల్ వస్తాయి అన్నమాట. దీని లెవెల్ వస్తాయి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ చక్రతీర్థం. శ్రీవత్సకోత్రోప్య భక్ష పద్మనాభ అనే భక్తుడు రాక్షసుల బారి నుంచి కాపాడు స్వామి అని 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తారు ఇక్కడనే. అప్పుడు స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసులను సంహరిస్తాడు. చాలా అద్భుతమైన ప్లేస్, అలాగే చాలా పవిత్రమైన ప్లేస్ కూడా. ఇక్కడ మనం స్వామిని దర్శనం చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. హతీరాం బాబా మఠం అన్నమాట. మనం వచ్చింది వేణుగోపాల్ స్వామి టెంపుల్. ఇక్కడ హతీరాం బాబా వారు విగ్రహాలను స్థాపించారు. వేణుగోపాల్ స్వామి ఎంతో సుందరంగా ఉంటాడు. హతీరాం బాబా వారి స్వామి ప్రతి రోజు పాచికలు ఆడుతూ ఉండేవారు. స్వామి భక్తుల కోసం ఏమైనా చేస్తారు. స్వామికి భక్తుల పైన ఇంత ప్రేమన, ఇంత కృపణ అనిపిస్తుంది. హతీరాం బాబా వారి స్టోరీ తెలుసుకోండి, స్వామి వారి లీలలు వినండి. మన ఛానల్లో కూడా ఉంది, ఎవరన్నా చూడాలంటే చూడండి. వేణుగోపాల్ స్వామికి